రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధనసరి అనసూయ సీతక్క బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో మంత్రి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ త్రిపాఠి మంగళవారం పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో ఇన్ఛార్జ్ మంత్రి పాల్గొననుండగా కలెక్టర్ ఆడిటోరియం సందర్శించారు. ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, డిఆర్డీఏ సాయన్న, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డిడబ్ల్యూఓ పద్మ తదితరులున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ త్రిపాఠి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల అలసత్వం వహించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ భీమ్గల్ మండల ఐకేపీ ఏపీఎం కు షోకాస్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. భీమ్గల్ మండలం పల్లికొండ, భీమ్గల్ గ్రామాల్లో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ త్రిపాఠి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పల్లికొండ కొనుగోలు కేంద్ర నిర్వహణలో లోటుపాట్లు నెలకొని ఉండడాన్ని కలెక్టర్ గమనించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయకపోవడం, రిజిస్టర్ అందుబాటులో లేకపోవడం వంటి లోపాలను గుర్తించిన కలెక్టర్ కేంద్ర నిర్వాహకులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహణ తీరు ఇలాగే ఉంటే కమిషన్ నిలిపివేస్తామని, వచ్చే సీజన్ నుండి సెంటర్ను కేటాయించబోమని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం లేదని ఏపీఎం కు షోకాస్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. రైతుల ప్రయోజనాలతో ముడిపడిన అంశాలలో విధుల పట్ల నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో ధాన్యం సేకరణ జరిగేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తెచ్చిన రైతులను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మాయిశ్చర్ యంత్రం ద్వారా తేమ శాతాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ధాన్యం బస్తలను తూకం వేస్తున్న వేయింగ్ మిషన్ పనితీరును నిశిత పరిశీలన జరిపారు. తరుగు కోత వంటివి లేకుండా రైతులు ఏ దశలోనూ నష్టపోకుండా పక్కాగా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. 17% లోబడి తేమ శాతం ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం జరిపించి మిల్లులకు తరలించాలని సూచించారు. వెదర్ యాప్ ఆధారంగా వాతావరణ పరిస్థితుల గురించి ముందస్తుగానే రైతులకు వివరాలు తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేయాలన్నారు. ట్రాక్ షీట్లను వెంట తెప్పించుకుంటూ ట్యాబ్ ఎంట్రీలను వేగంగా జరిపించాలని, తద్వారా సకాలంలో రైతుల ఖాతాలలో బిల్లులు జమ అవుతాయని అన్నారు. తహసీల్దారులు, వ్యవసాయ శాఖ అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ నిర్వహణ తీరుతెన్నులను నిశ్చితంగా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లై డిఎం ప్రవీణ్, డిసిఓ శ్రీనివాస్, స్థానిక అధికారులు ఉన్నారు. దీని తేమ ఎంత వచ్చింది? కొంచెం ఇలా చేయి లోపల పెట్టి इसको टर्निंग క్రమంలో ఎంత టైం పడుతుంది? లోడ్ అయ్యి మళ్ళీ అక్కడికి పోయి అన్లోడ్ అయిపోతే 1.5 days. 500 में 7 जो पेपर जो बट इसी है तो उसमें दे आर सेइंग 750 to 950 ग्राम कम होगा. 1 kg దుడ్డు పెట్టు కడి ఎత్తురు ఇచ్చమే ఉండదు అది అక్కడ చేరుకునేసరికి కిలో మీద 41 60 అంటే 1.5 అంటుంది. 1.5 ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళ 1 kg కడి చేస్తారు. 40 సంచు కిలోలకు 41 కిలో పెట్టి సంచు కిలో తీసేయండి 800 గ్రాములు లెక్క పెడుతున్నారు ఎండ కటింగ్. ఇది కాక మళ్ళా 1 కిలో హాఫ్ కటింగ్ కాదు. ఇప్పుడు రైతులు కూడా మేడం ఇప్పుడు ఎందుకంటే తొందరగా అయిపోతే కిలో ఎక్కువ తీసుకుంటే వర్షం ఇప్పుడు పడదు. దాన్ని ఎడిట్ చేయడానికి ఆప్షన్ లేదు. ఆల్రెడీ మనకి ఇక్కడ ట్రక్ షీట్ జనరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత పంపుతారు కంపల్సరీ అతనికి ఆప్షన్ లేదు.
దానివల్ల మొత్తం అన్లోడింగ్ ఆపేసారు. నాకు బండి వెహికల్కి 2-3 క్వింటల్స్ తక్కువ యాక్చువల్లీ క్యాబ్ కానీ దొడ్డుగొడ్లని మనకి రామిల్స్ తీసుకునే పరిస్థితి లేదు. మనం ఎఫ్ఐకి పంపించాలి, బాయిల్కి పంపించాలి, బాయిల్ మిల్స్ మాత్రమే పంపించాలి. సో బాయిల్డ్ మిల్ని అందులో అయితే బ్యాగ్ సంఖ్య మారదు కదా, మరి మీ ఆన్లైన్ ఎందుకు మారుతుంది? 650 బ్యాగ్స్ 220 అది 260 పే చేయాలని చెప్పేసి మీటింగ్ కూడా ఈ మంత్లో కండక్ట్ చేస్తున్నాం. రిజిస్టర్ సెంటర్లో ఉండాలి బాబు. నువ్వు నీ ఇంట్లో బీరువాళ్ళు మీరు పెట్టేలా వాళ్ళు వచ్చేటప్పుడు మీరు తేమ నమోదు చేయాలి. ఈ ఫార్మేట్ మనం ఇచ్చింది ఇవే ఉండాలి. అప్పుడు ఏ డే నాడు వచ్చింది, సెకండ్ డే ఏముంది, థర్డ్ డే ఏముంది. यासंगी में कितना दिया था? 33 क्विंटल अपन फिक्स 12,000. बट आपकी जैसे ये तिरुमली त्रिवेणी जो भी आपकी मिल है उसका अपना अलॉटमेंट होना है ना, वो रॉ है ना, సో అది బాయిల్ ఎక్కువ పండించిన కూడా వాళ్ళ టైం వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు తీసుకుంటూ ఉంటారు లారీలు కానీ బట్ ఇక్కడ కూడా చూస్తారా? కావాల్సిన రాయాలి మరి ఆ కాలంలో రాయాలి. మీ దగ్గర ఆన్లైన్లో ఏమైనా అన్నాలనే వస్తుంది. 20 days మరి దాని తగ్గట్టు వెళ్తుంది. 17th టైం అంటే 7th నుంచి వెళ్తుంది. మీ అందరు కమిషన్ ఆపుతానండి. అండ్ నెక్స్ట్ టైం నుంచి సెంటర్ కేటాయించింది. సరే నాకు అంత ఓపిక లేదు. DRDO దొడ్లు కాదు, ఇప్పుడు సన్న గురించి దొడ్లు మేము ఆల్రెడీ పరిశీలించాము. అంటే ఎంత అయితే నింపుతున్నారు అంత కిలో తరుగు 700 గ్రాములు చూసి అప్పుడు కూడా అంతా వెయిట్ లాస్ జరుగుతుంది కదా. ఏదైనా మరి ఇది మనం అటు నుంచి ఎంత దూరం వచ్చాము? ఒక 12.5. మరి మీ అందరు ఎలా సన్న ఎలా పండిస్తున్నారు? పండుతున్నాయి అమ్మ. అవి సగం ఇవి సగం ఉన్నాయి కదా. మీరు బోర్వెల్తోనే కదా? బోరుతోనే మాకు ఇక్కడ మొత్తం బోరే. మరి సన్న వేయడానికి ఎక్కువ నీళ్ళు అవసరం. ఎక్కువ అవసరం. 15 రోజులు లేట్ వస్తాయి. అందు గురించి దొడి వాడకం. వర్షాకాలము సన్న లేట్ వస్తాయి, ఎండాకాలము సన్న
జనగణన ప్రక్రియలో భాగంగా ఆర్మూరు మున్సిపల్ చైర్పర్సన్ గోనెల రఘు వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకరెడ్డిలు స్వీయ నమోదు చేసుకున్నారు. జనగణనలో ఎవరికి వారు స్వయంగా వివరాలు నమోదు చేసుకునేలా అందుబాటులోకి తెచ్చిన ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా వారు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ గోనెల రఘు మాట్లాడుతూ జనగణన ప్రక్రియను సులభంగా, సమగ్రంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం డిజిటల్ స్వీయ గణన విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఆన్లైన్ ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత, కుటుంబ వివరాలను వెబ్ పోర్టల్లో గానీ మొబైల్ యాప్ ద్వారా స్వయంగా నమోదు చేసుకుని వెసులుబాటు కల్పించారన్నారు. ఈ నెల 20వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు స్వీయ నమోదు చేసుకోవాలని సూచించారు. స్వీయ గణనలో ఖచ్చితమైన చిరునామా, సరైన వివరాలు నమోదు చేయాలని సూచించారు. జనగణనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, మున్సిపాలిటీలో ఈ ప్రక్రియను విజయవంతమయ్యేందుకు పట్టణ ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు మండలం పిప్పిరి గ్రామంలోని గ్రామ పంచాయతీని ఆర్మూరు ఎంపీడీఓ శివాజీ సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ఎన్ఆర్ఈజీఎస్ పనులు, నర్సరీ, ఇందిరమైలను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. పని ప్రదేశాలు కల్పించవలసిన సౌకర్యాలకు సంబంధించిన కూలీలతో మాట్లాడాలన్నారు. అలాగే ఇందిరమైల నిర్మాణం వేగవంతం చేయాలని లబ్ధిదారులకు సూచించామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, సాంకేతిక సహాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అధ్యక్షతన సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్ సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐఎం కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య హాజరయ్యారు. కమ్యూనిస్ట్ ఉద్యమం మీద, వామపక్ష శ్రేణుల మీద అనేక ప్రభావాలు వెంటాడుతున్న కాలం ఇది. కమ్యూనిస్ట్ ఉద్యమం తనకు తను మరోసారి పునరుద్ధరించుకునేటువంటి ప్రయత్నం, సరైన బాటలు నడిపించేందుకు ఒక పెద్ద మదనం సాగుతున్న కాలంలో నిజమైనటువంటి ప్రజల కార్యకర్తగా, ఎర్రజెండా బిడ్డగా పనిచేసిన నూర్జహాన్ సమరశీల పోరాటాలు చేశారని ఆయన అన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ మరియు ఉర్దూ అకాడమీ చైర్మన్ తహరీబిన్ ఆమ్దం పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు అర్పించడంతో పాటు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, ఇండియన్ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపన్న, బిఎల్పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పునర్నిర్మాణ ఉత్సవాలు జరుగుతాయి. సాంస్కృతిక ఉత్సవాలు. ఆ సాంస్కృతిక ఉత్సవాల కోసం ఆనందం పాట పాడాలి, దాని మీద నేను డ్యాన్స్ చేయించాలి అని నేను ఆనందాన్ని కొంచెం ఇబ్బంది పెట్టినట్టుగానే వెంటపడ్డాను. నాకు ఆరోగ్యం గురించి నాకు ఏం ఐడియా లేదు. హాస్పిటల్కి వెళ్తున్నాను, వస్తున్నాను అని చెప్పాడు. నువ్వు వచ్చి ఒక పూట పాట పాడదామంటే ఆయన వచ్చి పాట పాడాడు. చాలా అద్భుతంగా ఆ పాట వచ్చింది. ఆ పాటను అంతకుముందు ప్లీనం, మన పార్టీ ప్లీనం జరిగినప్పుడు అక్కడ పాడాడు. అది విన్న తర్వాత ఆ పాట మీద ఒక డ్యాన్స్ కూడా చేయించాలి, దాన్ని రికార్డ్ చేయాలి. ఊరికే పాడడం కాదని పెట్టి పిలిచి రికార్డ్ చేయించాము. అట్లే దాని మీద డ్యాన్స్ కూడా చేయించారు. అందుకని ఆ తర్వాత నాకు ఎప్పుడు ఇక్కడికి రావడం, ఆనందం కలవడం అనేటువంటి ముఖ్యంగా గారికి జోహాన్ అనిపించి ఆనంద్కి నా ప్రకటన సంతాపం తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో. ఎండ లేదు, వాన లేదు, చలి లేదు, ప్రకృతి ఏ రూపంలో ఉన్నా నూర్జహాన్ మాత్రం ఎరుపు రంగులోనే మెరిసింది. అలాంటి ఉద్యమం ఎక్కడున్నా ఆ ఉద్యమంలో తన భాగమైంది, ముందు పెట్టి నిలబడ్డది. అందుకే ఈరోజు కానీ నూర్జహాన్ గురించి మనం ఇంతగా మాట్లాడుకోవాలి. అంతేకాదు, కమ్యూనిస్టు ఉద్యమం మీద, వామపక్ష శ్రేణుల మీద అనేక ప్రభావాలు వెంటాడుతున్నటువంటి కాలం ఇది. ఈ దోపిడీ సమాజం ప్రభావాలు వెంటాడుతున్నటువంటి ఈ కాలంలో కమ్యూనిస్టు ఉద్యమం తను తాను మరొకసారి పునరుద్ధరించుకునేటువంటి ప్రయత్నంలో, సరైన బాటలో నడిచేందుకు ఒక పెద్ద మథనం సాగుతున్నటువంటి కాలంలో నిజమైనటువంటి ప్రజల కార్యకర్తగా, ఎర్రజెండా బిడ్డగా పనిచేసినటువంటి కామ్రేడ్ నూర్జహాన్ ఒక సమరశీలమైనటువంటి కార్యకర్త. భయం లేదు,
అది పోలీసులైనా, అధికారులైనా, ఒక పెట్టుబడిదారులైనా, ఒక రౌడీ అయినా ఎవరిని ఖాతరు చేయలేదు. ఒకటే ధైర్యం, నా చేతిలో ఎర్ర జెండా ఉంది, నా వెనక జనం ఉన్నారు, నేను పనిచేస్తున్నది కార్మిక వర్గం కోసం, పేదల కోసం, ఈ సమాజ మార్పు కోసం అనుకుంది కాబట్టి అంత ధైర్యంగా నిలబడ్డారు. సిద్ధాంత రాద్ధాంతాలు తెలిసిన గొప్ప నాయకురాలు కాకపోవచ్చు, కానీ ప్రజలతో మమేకమైనటువంటి నిజమైనటువంటి ప్రజా కార్యకర్త కమిటీలో వచ్చారు. అందుకే ఖచ్చితంగా ఎర్రజెండా బిడ్డలందరికీ కూడా, ప్రజల కోసం పనిచేసేటువంటి కార్యకర్తలందరికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటి కామ్రేడ్ అని చెప్పి అందుకే మనం చెప్పుకోవాల్సిన